సభాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు. మేము భారతీయ తెలుగు దుర్గణిత పంచాంగకర్తల సమాఖ్య సేవా సంఘం, దానికి నేను అధ్యక్షులు. నా పేరు దుభాషు సుబ్రహ్మణ్య శర్మ. మా ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నిట్టల కృష్ణప్రసాద్ గారు ఈయన. అలాగే మా ముఖ్య గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ గుర్తి పట్టాభిశాస్త్రి గారు. అలాగే మా కమిటీ మెంబరు బ్రహ్మశ్రీ ఇలుపాక చంద్రశేఖర్ గారు. అలాగే మా కమిటీ కార్యదర్శి బ్రహ్మశ్రీ వి వాస్తుపురుషి గారు అక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ మీడియా తరఫున తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ, మొన్న గుంటూరు జిల్లా నరసరావుపేటలో జూలై 13, 14, 15 తేదీల్లో రాబో పరాభవనామ సంవత్సరంలో పండుగలు ఏ విధంగా నిర్ణయించాలనేటువంటి ఒక సంకల్పంతో మొన్న సభలు జరిగాయి. అయితే మన భారతదేశం మొత్తం అంతా కూడా దుర్గణిత ప్రకారంగానే, అంటే భారతదేశ ప్రభుత్వ సమ్మతమైనటువంటి దుర్గణిత ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 విధమైనటువంటి పూర్వ పద్ధతి, దుర్గణితము అనేటువంటి 2 పద్ధతుల ద్వారా ఈ పండుగ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొన్ని పద్ధతులు, పండుగలు తేడా వస్తూ ఉంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అయోమయం సృష్టింపబడుతోంది. దానికోసమని మొన్న 13, 14, 15 తేదీలో నరసరావుపేట కాసు కళ్యాణ మండపంలో ఆ పూర్వ పద్ధతి వారు, మీ దుర్గణిత వారు ఇద్దరు కూర్చుని పండుగల్ని, కొన్ని ముఖ్యమైన పండుగల్ని ఏకీకృతం చేసి ప్రజల్లో ఏ విధమైనటువంటి అలజడి ఉండకుండా ఉండాలని పండుగలు నిర్ణయించడం జరిగింది. ఆ పండుగల్ని మీ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, అలాగే ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత పరాభవంతో జరిగేటువంటి ఈ పండుగల్ని మా సెక్రటరీ గారు ఒకసారి మీకు చెప్తారు. అది వారు కూడా వారి సందేశాన్ని. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. నేను గుర్తి పట్టాభిశాస్త్రి, నా గమనాపం. నేను దుర్గణిత పంచాంగర్త ఒక కార్యసభ్యుడిగా ఉన్నాను. అయితే ఈ పండుగలు అంటున్న విషయాల్లో పూర్వ పద్ధతి, దృక్పద్ధతి 2 విధానాలు ఉన్నాయి. యావత్ భారతదేశం, ప్రపంచం కూడా దృక్పద్ధతినే ఆచరిస్తాయి. మా పద్ధతిని అంటే దృక్పద్ధతి అంటే సూర్యుని బట్టి, సూర్య సిద్ధాంతం, సూర్యుడి ప్రత్యక్షంగా ఎప్పుడైతే గమనం, కదలిక అన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి. దాన్ని బట్టి తెలిసేది దుర్గణితం. సూర్యుడి చంద్రులను బట్టి వాళ్ళు చూడరు పూర్వ పద్ధతి వాళ్ళు. అది దేవస్థానం పంచాంగాలు ఎక్కువ అవడం వల్ల తిరుపతి దేవస్థానం, అలాగే తిరుపతి దేవస్థానం, శ్రీశైల దేవస్థానం, అలా దుర్గామల్లేశ్వర దేవస్థానాలు వారు పంచాంగత అక్కడ ఉండడం వల్ల ఈ పూర్వబద్ధ వాళ్ళు హవా ఇక్కడ కొనసాగుతుంది ఆంధ్రాలో. ప్రతి చోట కూడా, అంటే ప్రతి రాష్ట్రం కూడా ఎక్కువ, ఈ తెలుగు రాష్ట్రాలు తక్కువ, కానీ ప్రతి అన్ని రాష్ట్రాలు కూడా దుర్గణితానికి 100కి 100 బారులు చేస్తారు పండుగలు. మనకైతే ఇక్కడ ఈ పండుగల అమరామూలని, మన దేవస్థానాలు ఉండమూలని తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అలాగే దుర్గామల్లేశ్వరి దేవస్థానాలు ఉండడం వల్ల ఈ పంచాంగత్తులు పూర్వ పద్ధతి వాళ్ళు అవ్వడం వల్ల అది వాళ్ళని అడగండి, గ్రహణం తెగుతుందంటే తెగదని చెప్తారు. వాళ్ళ రీత్యా గ్రహణం రాదు. మా పద్ధతి ప్రకారమే గ్రహణం తెగుతుంది. అందరూ గ్రహించేది ఏంటంటే గ్రహణం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు భూపృష్టం పడుతుంది, ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు అనేది మాకు వస్తుంది. వాళ్ళ పద్ధతిలో గ్రహణం తిదే వెళ్ళిపోతుంది. అంటే ఒక గ్రహణం మనం కట్టేటప్పుడు అయితే గ్రహణము ఎండింగ్, అదే తిది ఎండింగ్ ఈజుకోటి గ్రహణ మధ్యకాలం రావాలి. అంటే పూర్ణం ఉందనుకోండి, రాత్రి పడుతుంది. ఇది రాత్రి పెట్టేటప్పుడు రాత్రి 10:40 అనుకుంటాం. ఆ 10:40 గ్రహణ మధ్యకాలం రావాలి. అలాగే సూర్యగ్రహణం పగలబడుతుంది. ఇది గ్రహణం యొక్క ఉదయం 11:20 అంటారు. ఆ 11:20 గ్రహణ మధ్యకాలం రావాలి. అది వాళ్ళ అప్పటికి వెళ్ళిపోతుంటే అమావాస్య వాళ్ళ రాలో ఖచ్చితంగా రాదు.
మేము సూర్యగ్రహణాన్ని బట్టి తిథి రెండు తిథులు కరెక్ట్గా కట్టేది సూర్యగ్రహణం. దాన్ని బట్టే ఈ తిథిని బట్టే మనం పండుగలు నిర్ణయిస్తాం. అంచేతను అలాంటి పండుగల నిర్ణయాల్లో విభేదాలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి పండుగల ఉభయ తెలుగు రాష్ట్రాలు దుర్గణిత పంచాంగ కర్తలుగా పండగ నిర్ణయాలలో ప్రజలకి అయోమయ స్థితి లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పండగ నిర్ణయాల్ని, అలాగే ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకు 13, 14, 15 నరసరావుపేట నందు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో అందరు పంచాంగ కర్తల్ని అక్కడికి సమావేశపరిచి మా దృగ్గణితం ప్రకారం ఏవైతే పండగ నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు మిగతా అందరూ మాతో సరిపుచ్చుకున్నారు. ఇది శుభ పరిణామం. ఇలాగే ఈ సంవత్సరం పెద్ద ఇబ్బందికరం కాదు, కానీ గత సంవత్సరం 2 పండుగలు నిర్ణయాలు తేడా రావడం వల్ల ప్రజలు కాస్త అయోమయ స్థితికి వెళ్ళారనేది నిజం. అలాగే సంవత్సరాల్లో కూడా పండగ నిర్ణయాల్లో కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది. ఈ వ్యత్యాసం ఉండకుండా ఉండాలనేది మా సంకల్పం. కానీ ఈ వ్యత్యాసం ఏర్పడితే ప్రజల్లో అయోమయ స్థితి ఏర్పడి ప్రభుత్వాలకి కాస్త తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వాలు గమనించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి రాష్ట్రీయ పంచాంగం ప్రకారము మేము ఇచ్చిన పండుగ నిర్ణయాలు సరిపోతాయి. ఆ కారణంగా భారతదేశం మొత్తము ఆచరించేటటువంటి పండుగ నిర్ణయాలు మన రాష్ట్రాల్లో కూడా ఆచరింప చేయాలని గవర్నమెంట్కి మా యొక్క సూచన, ప్రభుత్వాలకి మా యొక్క విన్నపం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పులిపాక చంద్రశేఖర్ శర్మ అంటారు. నేను విజయవాడ వాసిని. అనేక శాటిలైట్ వార్తా మాధ్యమాల్లో డిబేట్స్లో పాల్గొంటూ ఉంటాను. నేను ప్రెస్ మీట్లు కూడా ఇవరకు పెట్టేవాడిని. మిగతా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్రీయ పంచాంగం ప్రకారం పండగ తేదీలు నిర్ణయిస్తుంటే కేవలం మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఒక పూర్వ పద్ధతి, అంటే అవగాహన లేకుండా ఇప్పుడు టెక్నాలజీ రాని కాలంలో ఉండే గణితం వారు ఆ కాలంలో నడిచిపోయేది. ఆ కాలంలో గ్రహణం ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించేవారు కాదు. పూర్వకాలంలో మనకు తెలుసు, పలుగు అట్లా దించి మధ్యాహ్నం 12 గంటలైందా నీడపడుతుంటే అన్నట్టు గమనించేవారు. అట్లే గ్రహణాన్ని ఏం చేసేవారు, గ్రహణానికి రోలు అట్లా నిలబెట్టేవారు, రోకల్ని అట్లా నిలబెట్టేవారు రోలు మీద. అప్పుడు గ్రహణ సమయం భావించేవారు పూర్వకాలంలో. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మేము కూడా గణితం చేసిన పంచాంగం టెక్నాలజీకి సరిపోతుంది కాబట్టి మా పంచాంగం ఖచ్చితమని చెప్తున్నాం. అది మా వాదన. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండ్స్ లేకుండా ఏ రాష్ట్రం మనుగడ సాధించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ను తీసుకుంటున్న మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పండగల ప్రకారం మనం కూడా సెలవులు ఇచ్చినట్లయితే వివాదాలు రాకుండా ఉంటే, ప్రజల్లో అయోమయం లేకుండా ఉంటుంది అనేది మా భావన. ఈ విషయాన్ని గ్రహించి ప్రజలకు ఈ వార్తల్ని చేరవేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పండితులందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఖచ్చితమైన గణితం ఏది నిర్ణయించి ఒకే పంచాంగాన్ని అమలయ్యేట్టుగా ఒక జీవో తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలని కాకుండా అనేకమైన మార్పులు తీసుకొస్తుంది ప్రజల మేలు కోసం. ఇది కూడా పండగ తేదీ ఒక మార్పుగా భావించి ఈ ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే ప్రయత్నం చేయగలరని భావిస్తున్నాం.